కథామంజరి జూలై నెల సంచికలో ప్రచురింపబడిన కథ పులి గాండ్రింపు. రచన శశాంక్. చదువుతున్నది నందిరాజు పద్మలత జయరాం. ఒక అడవికి రాజు పులి. అది ప్రతి ఉదయం గుహలోంచి బయటకొచ్చి పెద్దగా గాండ్రించేది. అడవంతా పులి గళంతో మారు మ్రోగిపోయేది. ఆ శబ్దం విని అన్ని జంతువులు రాజు మేల్కొన్నాడు అని పరస్పరం చెప్పుకునేవి. పులి గుహకి ఎదురుగా ఉన్న మామిడి చెట్టు మీద ఒక కోతి ఉండేది. ఆ కోతి అడవిలోని జీవులకు మూలికల వైద్యం చేసేది. కానీ పులి ఉదయపు గాండ్రింపు కోతికి పెద్ద తలనొప్పిగా మారింది. పొద్దున్నే ఈ పులిగోల ఎందిరా నాయనా అని కోతి విసుక్కునేది. ప్రతిరోజు ఇంత పెద్దగా అరుస్తే ఎవరైనా నిద్రపోతారా అని గట్టిగా చిరాకు పడేది. ఒకరోజు ఉదయం కోతి ఇంకా నిద్రలో ఉండగా పులి గుహ నుంచి ఎలాంటి శబ్దమూ రాలేదు. ఈరోజు పొద్దున్నే పులి గాండ్రించలేదే అని ఆశ్చర్యంగా నిద్రలేచి కొంచెం సందేహంగా చెట్టుపై నుండి కిందికి దిగింది కోతి. ఏమైంది ఈరోజు? పులికి ఏమైనా అనారోగ్యం చేసిందా ఆలోచిస్తూ నెమ్మదిగా గుహ వద్దకు పోయింది. గుహ లోపల పులి నీరసంగా మూలుగుతున్న శబ్దం వినిపించింది. పులిరాజా, పులిరాజా, నేను లోపలికి రావచ్చా అని బయట నుంచే కోతి అరిచింది. పులి బలహీనంగా రా మిత్రమారా అంది. కోతి గుహలోనికి అడుగుపెట్టింది. పులి కళ్ళు మూసుకుని నిస్సత్తుగా పడుంది. ఏమైంది రాజా, ఎవరైనా గాయపరిచారా అని కోతి అడిగింది. లేదు, నా గొంతు బాగా నొప్పిగా ఉంది, జలుబు చేసిందనుకుంటా అని పులి నీరసంగా చెప్పింది. కోతి దగ్గరికి వెళ్ళి పులి నోటిని పరిశీలించింది. ఓహ్, గొంతు ఎర్రగా ఉంది, నీకు జ్వరం కూడా ఉంది. పులి తల ఊపింది. ఈరోజు గాండ్రించే శక్తి లేదు అంది. దీనికి వెంటనే జలుబు జ్వరం నయమైతే అది తిరిగి పెద్దగా గాండ్రించడం మొదలు పెడుతుంది. నేను ఇంకా కొద్ది రోజులైనా సుఖంగా నిద్రపోవాలి అని మనసులో అనుకుంది కోతి. ఆ ఆలోచనతోనే అది దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంది. పులికి సరైన మందు కాకుండా వేరే మూలికల మిశ్రమం ఇచ్చింది. పులి ఆ మందు తాగి రాత్రంతా మూలుగుతూ నిద్రపోయింది. మరుసటి ఉదయం కూడా పులి శబ్దం వినలేదు. కోతి సంతోషంగా చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోయాను అనుకుంది. కానీ అడవిలోని ఇతర జంతువులు చింతించసాగాయి. ఏనుగులు, కుందేళ్ళు, జింకలు కూడా పులి గాండ్రింపు ఎందుకు వినిపించడం లేదు అని ఆశ్చర్యపడ్డాయి. ఆ నిశ్శబ్దాన్ని గమనించి వేటగాళ్ళు అడవిలోకి ప్రవేశించాలనుకున్నారు. అడవిలో పులి లేనట్టుంది, మనం జంతువులను హాయిగా వేటాడవచ్చు అని అనుకుని కత్తులు, తుపాకులు తీసుకుని అడవిలోకి దూరారు. జంతువులన్నీ భయంతో పరిగెత్తాయి. కోతి కూడా ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు దూకుతూ పారిపోతూ ఉంది. వేటగాళ్లలో ఒకరు ఆ కోతిని పట్టుకో అని అరిచాడు. భయంతో కోతి పులి గుహలోకి పరిగెత్తి దాక్కుంది. అప్పుడు అది పులిని చూసి చెప్పింది. రాజా, నేను తప్పు చేశాను. పొద్దున్నే నీ గాండ్రింపు మా నిద్రను చెడగొడుతుందని తలచి నీకు సరైన వైద్యం చేయలేదు. కానీ ఇప్పుడు తెలిసింది, నీ గాండ్రింపు లేక అడవి ప్రమాదంలో పడింది. పులి కళ్ళు తెరిచి నిస్సహాయంగా, మిత్రమా, రోగులకు వైద్యం చేయడం నీ ధర్మం కదా అని అడిగింది. కోతి తలదించుకుని, నా నిద్ర కోసం మీ జలుబు త్వరగా కాకుండా నెమ్మదిగా నయమయ్యే మూలికల మందు ఇచ్చాను అంది. పులి నిట్టూర్చింది కానీ కోతిని క్షమించింది. ఇప్పుడైనా సరైన మందు ఇవ్వు అని పులి మృదువుగా చెప్పింది. కోతి వెంటనే చెట్టు మూలికలు తెచ్చి కొత్త మిశ్రమం తయారు చేసింది. పులికి ఆ మందు ఇవ్వగా అది నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది.
2 రోజుల్లో పులి పూర్తి ఆరోగ్యవంతమైంది. 3వ రోజు ఉదయం అది అడవి దద్దరిల్లేలా గాండ్రించింది. ఆ గొంతు విని అడవంతా మళ్ళీ జీవం వచ్చింది. పులి గాండ్రింపుని విని వేటగాళ్ళు అడవిని వదిలి పారిపోయారు. పులి గాండ్రింపే మా బతుకు భరోసా అని సంతోషంగా అనుకుంది కోతి. కథామంజరి జూలై నెల సంచికలో ప్రచురింపబడిన కథ పులి గాండ్రింపు. రచన శశాంక్. చదువుతున్నది నందిరాజు పద్మలత జయరాం.